విజయవాడలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యం నిర్వహించిన సహజ రైతు సదస్సుకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేంద్రియ సాగు చేస్తున్న రైతులు సదస్సులో సాగులో వారి అనుభవాలను పంచుకున్నారు. సహజ సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, పథకాల ప్రాధాన్యత, ఉపయోగాలను బీజేపీ నేతలు రైతులకు వివరించారు. సదస్సులో రైతుల వ్యక్తపరిచిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాల నాడు గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాను. దేశవాళీ ఆవు ద్వారా వ్యవసాయం. ఒక ఆవుతో 5 ఎకరాలు తేలిగ్గా చేసుకోవచ్చు అనేది నా అనుభవం అనమాట. దాని మూత్రము, పేడతో ఆ గోమయము, గోపంచితము, ఎరువులు, పురుగు మందులు, తెగు మందులు దాని ద్వారానే తయారు చేయటం. పంట ప్రారంభంలో తగ్గుతుంది, అంటే భూమి నాశనం చేసుకున్నాం కానీ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఒక రైతు 80 బస్తాలు పండితే నేను 40 బస్తాలు 2 పంటలు 45-50 పండుతుంటే వాడి మీద ఎక్కువ డబ్బులు నేను తెచ్చుకుంటున్నాను. నేను పండించిన పంట తింటామంటే రోగాలు తగ్గిపోతున్నాయి, అంటే మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది. మేము చేసేది కూడా వరి, తర్వాత వేరుశెనగ, పెసరు, మినుము, మొక్కజొన్న, అలాగే కాయగూరలు కూడా చేస్తుంటాం. మేమైతే మొట్టమొదటి వేసేది పశువుల గత్తమేనండి. ఇప్పటికీ కూడా నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఒక వీకెండ్ ఫార్మర్గా నేను ఒక 5 ఏళ్ళు బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఒక 10 ఎకరాలు ఇలా వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో ఉండే సమస్యలన్నీ ఒక 5 సంవత్సరాలు బట్టి గమనిస్తున్నాను. లేబర్ షార్టేజ్, ఆ పనికి ఆహార పథకాన్ని మనకి ఇబ్బందిగా కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుసంధానించి చేస్తే ఏమవుతుందంటే అదే గవర్నమెంట్ ఇచ్చే పెద్ద సబ్సిడీ అవుతుంది. అదొకటి. చిన్న చిన్న పనిముట్లను కూడా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది అంటే దీనివల్ల కూడా మాకు ఉపయోగం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఏదైతే యూరియా వీటిలో సబ్సిడీ ఇస్తుందో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అంటే సేంద్రియ ఎరువులు, సేంద్రియ జీవామృతం కానీ ఏదైనా, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో సహజమైన ఎరువులు రావాలంటే ఆవు మూత్రం, పేడతో చేసినటువంటి ఎరువులు తయారు చేసుకోవాలి. ఆ ఎరువులు తయారు చేయాలంటే పశువులు లేవు ఈరోజు గ్రామాల్లో. వాటిని ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈ ఆవుల సంతతిని పెంచడం, గ్రామాల్లో ఇవన్నీ పెంచినప్పుడు మనకి ఇన్పుట్స్ వస్తాయి. మార్కెట్ కావాలి మాకు, మేము పండించమంటున్నారు, పండిస్తాము, మార్కెట్ లేదు, ఏమీ లేకుండా మేము నష్టపోతున్నామని చెప్పి అంటే దానికోసం ఒక సొసైటీని ప్రారంభించి ఈ ఊరిలోనే 5 దుకాణాలని, అమరావతి ఆర్గానిక్స్ అనే పేరుతోటి 5 దుకాణాలను మనం ప్రారంభించి అటు హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇక్కడ ప్రారంభించి రైతులు కూరగాయలు పండించేటువంటి ఒక దీంట్లో కూడా ధైర్యాన్ని ఇచ్చి మనం తీసుకొచ్చాం. మార్కెట్ లేకపోతే ఎవరు పండించినా లాభం లేదు. ప్రభుత్వాలు ఇవాళ చెప్తున్నాయి పండించండి, పండిస్తే మార్కెట్ ఎవరు చూపించేవాళ్ళు?